లాస్ట్ టైం ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడే అనే మూవీతో వచ్చారు. మళ్ళీ ఈసారి రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ అనే మూవీతో వచ్చారు. లవ్ టుడే బాగుంటుంది, కానీ ఇది మాత్రం లవ్ టుడే కంటే ఇంకా బాగుంది. దానికంటే బెస్ట్ ఇచ్చారు. బాగుంది మూవీ. మెయిన్గా రైటింగ్ ఉంది తోపని చెప్పొచ్చు. డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు. ఆయన మూవీస్లో నాకు ఓరిదేవుడు మూవీ అంటే చాలా ఇష్టం. మంచి ఫీల్ గుడ్గా ఉంటుంది అది. ఈ మూవీ కూడా అలాంటి ఫీలింగ్ ఇచ్చింది. ఒక రైటింగ్ బాగుంటేనే సరిపోదు కదా, ఎగ్జిక్యూషన్, నరేషన్, స్టోరీ టెల్లింగ్ ఇవి కూడా బాగుండాలి. ఇందులో అన్ని కూడా పర్ఫెక్ట్గా ఉంది. ప్లాట్ లైన్ వచ్చేసి మూవీ మన ప్రొటాగనిస్ట్ అయిన డ్రాగన్ అతని గురించి ఉంటుంది. అతని లైఫ్ గురించి. అతని పేరు డ్రాగన్ అని ఎందుకైంది, అతను చేసిన ఒక తప్పు వల్ల అతని లైఫ్ ఎలా టర్న్ అయింది, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడు, ఇదంతా మీరు మూవీలో చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డైరెక్షన్ అండ్ స్టోరీ టెల్లింగ్ మాత్రం అదిరింది. ఏది ఎప్పుడు ఎలా పెట్టాలి, సీన్ తర్వాత సీన్, ఏది ఎక్కడ ఏ టైంలో పెడితే సీన్ ఎన్హాన్స్ అవుద్ది, బోర్ కొట్టకుండా ఉంటుంది, ఏ టైంలో ఏ సీన్ పెడితే మూవీ ఎలివేట్ అవుద్ది, ప్రొసీడింగ్స్ ఒక దాని తర్వాత ఒకటి అలా మంచి మంచి ప్రొసీడింగ్స్ అవుతూనే ఉంది, సీన్సెస్ పడుతూనే ఉన్నాయి. ఇలా అన్ని పర్ఫెక్ట్ ప్లానింగ్ తో పర్ఫెక్ట్ గా నరేట్ చేశారు. ఇందులో ఇంకో బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే క్యారెక్టర్ రైటింగ్. దానివల్ల అసలు మూవీ ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా మంచి ఫీల్ గుడ్ ఫీలింగ్ ఇచ్చింది. ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బాగా డెవలప్ చేశారు. ప్రతి క్యారెక్టర్ కూడా జస్టిఫై చేశారు. ఇక క్లైమాక్స్ వచ్చేసరికి ప్రతి క్యారెక్టర్ మీద రెస్పెక్ట్ పెరిగింది. క్యారెక్టర్ ఒక ఫైనాన్షియల్ ట్రబుల్, అతనికి ఏం కావాలి, ఏమొద్దు, ప్రాబ్లమ్స్, రెస్పాన్సిబిలిటీస్, ఇవన్నీ ఆ క్యారెక్టర్ సైడ్ నుంచి ఏదో మారామంటే మారామన్నట్టు కాకుండా ఒక మంచి లైఫ్ లో దూల తీరిపోయే రీజన్ పెట్టి మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చారు. ఫాదర్ క్యారెక్టర్ అయినా, ప్రిన్సిపల్ క్యారెక్టర్ అయినా, ప్రతి క్యారెక్టర్ కూడా ఒక క్యారెక్టర్ రైటింగ్ అని కాదు, ఈవెన్ స్టోరీ రైటింగ్ కూడా రియలిస్టిక్ గా రియాలిటీగా ఉండడంతో ప్రతి ఒక్కటి కనెక్ట్ అయింది. అండ్ నేను మాత్రం చాలా ఎంజాయ్ చేశాను మూవీ. చాలా రోజుల తర్వాత ఎమోషనల్ హై ఫీల్ అయ్యా. క్లైమాక్స్ లో లాస్ట్ 10 minutes to 20 minutes ఎమోషనల్ హై ఇచ్చింది. దానికి కారణం, ఎమోషన్ రావడానికి పెట్టిన కారణం దాని వెనుకున్న రైటింగ్. ఆ పర్టికులర్ ఆ సాలిడ్ సిచ్యువేషన్, సాలిడ్ రైటింగ్ వల్ల బాగా ఎమోషనల్ ఫీల్ అయ్యా. మెయిన్గా అయితే ఆ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎమోషన్ పండించారు చూడండి, అది మాత్రం బాగా టచ్ అయింది నాకు. అండ్ ఫాదర్ ఎమోషన్ కూడా. ఇవి రెండు ఎమోషనల్ క్లైమాక్స్ అవ్వడంతో లాస్ట్కి వచ్చేసరికి మూవీ వేరే లెవెల్కి వెళ్ళింది. మూవీ చూస్తున్నంతసేపు నవ్వా, ఎమోషనల్ అయ్యా, చాలా నేర్చుకున్నా కూడా సినిమా నుంచి. నాకు మూవీ ఓపెనింగే హుక్ చేసింది. గర్ల్స్ లవ్స్ ఆల్వేస్ బ్యాడ్ బాయ్స్ అని ఆ డైలాగ్ పెట్టారంటే పెట్టారన్నట్టు కాకుండా ప్రజెంటేషన్ బాగుంది. మళ్ళీ అదే టర్నింగ్ పాయింట్ అవ్వడం ఇంకా హైలైట్. మూవీ ఫస్టే హుక్ చేయడంతో ఒక నమ్మకం వచ్చింది, పక్క బాగానే ఉంటుందని. మధ్యలో కొన్ని అదిరిపోయే డైలాగ్స్ కూడా పెట్టారు. ఫస్ట్ హాఫ్ ఉన్నట్టు సెకండ్ హాఫ్ ఉండదేమో అనుకున్నా, కానీ సెకండ్ హాఫ్ చూసాక ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫే బాగుంది. ఇంకా ఎస్పెషల్లీ లాస్ట్ 30 minutes, అందులోనూ లాస్ట్ 10 minutes అయితే నాకు ఎమోషనల్గా టచ్ అయింది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రదీప్ రంగనాథన్ ఆ క్యారెక్టర్లో ఫుల్ న్యామ్ చేశాడు. లాస్ట్ 10 minutes అయితే చాలా బాగా చేశాడు. అనుపమ, కయాదు వీళ్ళు కూడా చాలా బాగా చేశారు. రిమైనింగ్ ఆల్ వాళ్ళ రోల్స్లో ఫుల్ జస్టిఫై చేశారు. బీజిఎం అండ్ సాంగ్స్ అలా ఫ్లోలో వెళ్ళిపోయినాయి. మొత్తానికి రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ అసలు మిస్ అవద్దు. మంచి కామెడీ డ్రామా మూవీ. అడల్టీ సీన్సెస్ కూడా పెద్దగా ఏం లేదు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో మరి ఇది రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకేమనిపించినది మా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.